కూటమి ప్రభుత్వం తీసుకున్న ప్రభుత్వ మెడికల్ కళాశాలని ప్రైవేటీకరణ చేస్తున్న దిశగా ప్రజా వైద్యం ప్రజల హక్కు అనే నినాదంతో ఒక ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్సీపీ పార్టీ గౌరవనీయులు వైఎస్ఆర్ పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి నిన్నటి రోజున జిల్లా స్థాయిలో ముఖ్యంగా జిల్లా కేంద్రంలో విజయనగరం జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాలకు సంబంధించి మేము సేకరించిన 4 లక్షల సంతకాలని ప్రజల సాక్షిగా మరి పెద్ద ఎత్తున నిన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహమైనటువంటి సిఎంఆర్ జంక్షన్ నుంచి మరి కంజికాపల్లి కోవిల్ మీదుగా గంటస్తంభం మీదుగా సుమారు 2.5 కిలోమీటర్ల పైచిలకు ఉన్న మున్సిపల్ ఆఫీసు రాజశేఖర రెడ్డి గారి విగ్రహం వరకు ఒక పెద్ద ఎత్తున భారీ ర్యాలీ నిర్వహించాం. మరి మీ అందరికీ తెలుసు నిన్నటి రోజుని పెద్ద ఎత్తున ర్యాలీ విజయవంతమైంది. పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ శ్రేణులు పాల్గొన్నారు. మరి ముఖ్యంగా పెద్ద ఎత్తున ప్రజలు కూడా భాగస్వాములు అయ్యారు. ఎవరైతే ఈ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజల భాగస్వాములు కావడం చాలా సంతోషకరం. ఎవరైతే ఈ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తున్నారో ముఖ్యంగా విద్యార్థులు కానీ లేదు తటస్థులు కానీ మేధావులు కానీ అనేక మంది దీంట్లో పాల్గొన్నారు నిన్నటి రోజు. మరి పత్రికా సమక్షం సాక్షిగా నేనంతా మీ అందరూ కూడా ఉన్నారు, మీడియా సాక్షిగా. నిన్న పెద్ద ఎత్తున ఆ కార్యక్రమం విజయవంతమైనందుకు మీ ద్వారా జిల్లాలున్న 7 నియోజకవర్గాలు మా అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జీలకి ఆ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులందరికీ కూడా ప్రత్యేకించి పేరు పేరున ప్రతి ఒక్కరికి మీ ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. కానీ ఒక సామాజిక బాధ్యతగా ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా పార్టీ అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయాన్ని శిరసావిస్తూ పెద్ద ఎత్తున ప్రజల భాగస్వాములు చేసి ప్రజలను ఆలోచింపచేసి ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తప్పు అని దీన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి ఇవాళ కూటమి నాయకులే ఆలోచన చేసే విధంగా ఇవాళ వైఎస్ఆర్సీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ప్రజలకు అవగాహన కల్పించారు. దానికి ప్రత్యేకంగా వారందరికీ కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులకి ముఖ్యంగా మా నియోజకవర్గ ఇన్ఛార్జీలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి నిన్నటి రోజు ర్యాలీని పెద్ద ఎత్తున విజయవంతం చేసిన ముఖ్యంగా మా నియోజకవర్గ కేంద్రమైన అసెంబ్లీ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగంటి వీరభద్రసాగర్ నేతృత్వంలో కూడా పెద్ద ఎత్తున వారి భాగస్వామ్యంతో నిన్నటి రోజుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశాం. మరి దాంట్లో శాసనమండలి సభ్యులు మా శాసనమండలి ప్రతిపక్ష నేత పెద్దలు బొత్స సత్యనారాయణ గారు కూడా పాల్గొనడం చాలా సంతోషకరం. వారు పాల్గొనడం కూడా జిల్లాలో వైఎస్ఆర్సీపీ శ్రేణులకి ప్రజలకి ఒక ఉత్సాహాన్ని ఇచ్చింది. ఎందుకు చెప్తున్నామంటే ఇవన్నీ దీంట్లో పెద్ద ఎత్తున మీడియా పాత్ర కూడా ఉంది. మేము ఈ కార్యక్రమం మొదలుపెట్టిన దగ్గర నుంచి మీడియా సోదరులందరూ కూడా ప్రతి ప్రాంతంలో కూడా మీరు కూడా ఈ కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు కవరేజ్ ఇస్తూ ఈ కార్యక్రమంలో మీరు కూడా పెద్ద ఎత్తున భాగస్వాములు అయినందుకు మా మీడియా సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ మీరే కాకుండా సుమారుగా 6 నియోజకవర్గాల్లో ఉన్న మిగతా మా పాత్రికేయ మిత్రులు కానీ మీడియా మిత్రులు కానీ ప్రత్యేకంగా వారికి కూడా నేను మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇది ఇంతటి కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఈ జరుగుతున్న కార్యక్రమం అంతా కూడా ఇది ప్రజల కోసం ఒక రాజకీయ కోణంతో ఒక సామాజిక కోణంతో వైఎస్ఆర్సీపీ శ్రేణులు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయానికి ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ప్రత్యేకించి మా సోషల్ మీడియా పెద్ద ఎత్తున అవగాహన కల్పించి ఈ ప్రైవేటీకరణ చేస్తే వచ్చే దుష్ఫలితాలని ప్రజలకు సోషల్ మీడియా ద్వారా అవగాహన కల్పించిన ప్రజలందరికీ కూడా ముఖ్యంగా మా సోషల్ మీడియా సైనికులందరికీ కూడా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా సైనికులకు ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే
ప్రజలు దినదినాన్న మొట్టమొదటి, ఎందుకంటే ప్రభుత్వం తాలూకు విధానం ఆలోచన మారింది. మరి ఇవాళే చూసాం ప్రధానమైన పత్రికల్లో సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు, లేదు పీపీపీ విధానం పార్లమెంటరీ కమిటీ ఏదో ఆమోదం తెలిపిందని చెప్పి. అంతేగాని ఎక్కడా కూడా దేశంలో విధానం మొదలుపెట్టారనో, లేదా పలానా రాష్ట్రంలో విధానం ఉందనో, లేదా మన రాష్ట్రంలోని విధానం చేశామనో, ఇలాంటివి ఎక్కడా కూడా వారి మాటల్లో లేవు. అంటే వారు మొదలుపెట్టినప్పుడు అదే పీపీ విధానం చాలా గొప్పది, దీంట్లో అంతా మేమే చేస్తాం, మేమే ఉంటాం, ఏదో రకరకాలైన భాగస్వామ్యంగా వాళ్ళు చెప్పారు. అసలు ఎక్కడా తేడా లేదు. ఇంకా ఈ విద్య వైద్యం, ముఖ్యంగా మెడికల్ విద్య వైద్యం ఇక ఈ రాష్ట్రంలో ప్రైవేటైజేషన్ చేసేద్దాం అన్న మూడ్లో మొదలుపెట్టిన ఈ ప్రభుత్వం మరి ఇవాళ దాన్ని ఈ కాలేజీలని ఏ రకంగా వెనక్కి తీసుకోవాలన్న ఆలోచనతో వాళ్ళు ఉన్నారనే విషయం అర్థమవుతా ఉంది. కానీ తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి పేరు వస్తుంది, వైఎస్ఆర్సీపీ పార్టీకి పేరు వస్తుంది. వారు తీసుకున్నంత పెద్ద ఎత్తున ప్రజాసంఘం మంచి కార్యక్రమం, మన కార్యకర్తలు మన కేడర్లో కూడా వ్యతిరేకత కలుగుతుంది, మన కూటమిలో కూడా దీని మిశ్రమైన ఆలోచన ఉంది అనే విషయాన్ని వాళ్ళు గ్రహించారు, కూడా అర్థమవుతా ఉంది. ఏది ఏమైనప్పటికి కూడా రేపు ఈ సేకరించిన సంతకాలతో 18వ తారీఖుని మా మాజీ ముఖ్యమంత్రి నేతృత్వంలో, మా పార్టీ అధ్యక్షుల నేతృత్వంలో గవర్నర్ గారికి సమర్పించడం జరుగుతూ ఉంది. మరి దాని తర్వాత కూడా ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, ఈ ప్రభుత్వం వెనక్కి తీసుకునేంత వరకు, ఈ ప్రభుత్వం ప్రైవేటీకరణ పీపీపీ మోడల్ వెనక్కి తీసుకొని ఏదైతే గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాన్ని యథాస్థితిగా కొనసాగించే విధం వరకు ఖచ్చితంగా మేము పోరాటం చేస్తూ ఉంటాం, ప్రజల పక్షాన ఉంటాం. వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడు పేదల పట్ల, మధ్యతరగతి కుటుంబాల పట్ల, బడుగు బలహీన వర్గాల పట్ల ఎప్పుడు కూడా చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంటుంది. దాని నిదర్శనమే ఈ కార్యక్రమం అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, నిన్నటి రోజుని గౌరవ మంత్రి గారు కొండపల్లి శ్రీనివాసరావు గారు పత్రికా సమావేశం పెట్టి వారు కొన్ని అంశాలు మాట్లాడారు. వారు మాట్లాడిన ఒక్కొక్క అంశం మీద నేను వివరణిస్తూ ఉంటాను. ముఖ్యంగా వారి నుంచి ఈ మాటలు వారి నుంచి వస్తాయని నేను ఆలోచన చేయలే. కారణం, వారు గ్రామీణ ప్రాంతం నుంచి వారు వచ్చిన వాళ్ళు, వారి రాజకీయ నేపథ్యం కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చింది. ముఖ్యంగా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఈ రెండింటిలో విజయనగరం, శ్రీకాకుళం చూస్తే తలసరి ఆదాయం ఇప్పటికి కూడా ఉమ్మడి రాష్ట్రంలో కూడా మనమే దిగువన ఉండేవాళ్ళం. ఇవాళ కూడా మన తలసరి ఆదాయం తక్కువగా ఉంది. కారణం, ఇక్కడ పేద బడుగు బలహీన వర్గాల వారు, ఎక్కువగా రైతు కూలీలు, వ్యవసాయ ఆధారిత ప్రాంతం, ఈ ప్రాంతాల్లో మనం నివసిస్తూ ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళని, ముఖ్యంగా వారు విద్యా వైద్యాన్ని, మెడికల్ విద్యని వైద్యాన్ని వారు దేంతో పోల్చారంటే శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్తో పోల్చారు. వారు చాలా దురదృష్టకరం. వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రైవేటీకరణ అనేది, మీరు వైద్యం కానీ విద్య కానీ ఉండకూడదు, ప్రభుత్వాలే నడపాలి, ప్రభుత్వం ద్వారా వెళ్ళాలని చెప్పి మేము తీసుకున్న నిర్ణయాన్ని వారు వచ్చి ఈ మెడికల్ కళాశాల గురించి వారు వివరణిస్తూ శంషాబాద్ ఎయిర్పోర్ట్ పీపీపీ మోడల్లో చూడండి ఎంత బాగా వరల్డ్ క్లాస్ అయిపోయిందని చెప్తున్నారు. వారు మరి ఎంఎస్ఎంఈ మంత్రిగా మరి చాలా సంతోషం. వారు చాలా విదేశీ పర్యటనలు చేస్తూ ఉన్నారు ఈ మధ్యకాలంలో, చాలా సంతోషం. కానీ వారు దాన్నే వారు ఆవహించి వారు గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చామన్న మాటను మర్చిపోయి, ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏ అవకాశం వచ్చినా ప్రభుత్వం మీద ఆధారపడతారు. ఈ రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజల్లో ఎక్కువ శాతం మంది పేద బడుగు బలహీన వర్గాల వారు. వారు ఎప్పుడు కూడా వారి సంక్షేమమైన, అభివృద్ధి అయినా, వారి కుటుంబం వారు ఉన్నతమైన స్థానాలకు వెళ్ళాలంటే ప్రభుత్వం తోలగానే వెళ్ళాలనే ఆలోచన చేస్తారు. ప్రభుత్వం మాకు సహాయ సహకారాలు ఇవ్వాలని కోరుకుంటారు. కాబట్టి ఆనాడు కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారు ఆనాడు ఫీజు రియంబర్స్మెంట్ పెడితే
అనేక మంది డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యారు. ప్రభుత్వం చదివించింది కాబట్టే పేదవాళ్ళు కూడా ఈరోజు కూడా చాలామంది ఇవాళ సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు మన కళ్ళ ముందు కనబడతా ఉన్నారు. అనేక మంది ఇంజనీర్లు ఉన్నారు. అనేక మంది విదేశాల్లో కూడా చాలా పెద్ద ఎత్తున మంచి మంచి స్థానాలు ఉన్నారు. ఈ ప్రాంతాల్లో కూడా ఉన్నారు. ఎందుకు చెప్తున్నామంటే అవన్నీ ప్రభుత్వాలు ఆ రోజు ఆదుకోబట్టే, ప్రభుత్వాలకు ఆ మంచి ఆలోచన రాబట్టే ఆ నాయకులకి. ఇక వైద్యంకి వచ్చేసరికి ఇవాళ మెడికల్ కళాశాలలు పెడుతున్నాము అంటే మెడికల్ కళాశాల ద్వారా ఒక 500 బెడెడ్ హాస్పిటల్ వస్తుంది. దాంట్లో సూపర్ స్పెషాలిటీ వైద్యం వస్తుంది. ఒక పేదవాడికి ఏదైనా ఇబ్బంది వస్తే ఇగో నాకు అర్జెంటుగా ఇక్కడే హాస్పిటల్ ఉంది, పరిగెట్టి వెళ్ళిపోదాంలే, నన్ను ఈ ప్రభుత్వం ఆదుకుంటుంది, నాకు ప్రభుత్వ వైద్యం ఉందనే ఆలోచన వస్తారు తప్ప నువ్వు ప్రైవేట్ వారి దగ్గరికి వెళ్తే మీరు ఎందుకు జిఎంఆర్ ఎయిర్పోర్ట్తోనో లేకపోతే శంషాబాద్ ఎయిర్పోర్ట్తోనో పోలుస్తారు? మీ పక్కనున్న మీ పార్లమెంట్ సభ్యుడున్న గాయత్రి మెడికల్ కాలేజ్ ఉంది, సాక్షాత్తు మీ పార్లమెంట్ సభ్యుడిది, వారే దానికి నిర్వహిస్తున్నారు, వారి కుటుంబ సభ్యులే వారు. ఇవాళ గీతం మెడికల్ కాలేజ్ వెళ్ళండి, అక్కడ ఏమైనా వైద్యం ఏమైనా ఉచితంగా దొరుకుతుందని చూడండి, అక్కడ ఏమైనా ఖాళీ సీట్లు ఉచితంగా ఇస్తారని చూడండి. మీరు వచ్చి సవాళ్ళు అంటారు, ఏదో చెప్తారు. ఎందుకు మీతో సవాలు? మీ అవగాహన ఎక్కడంటే మీరు పేదవాడి వైద్యాన్ని, పేదవాడి విద్యను తీసుకొచ్చి మీరు శంషాబాద్ ఎయిర్పోర్ట్తో పోలుస్తుంటే మీరు అప్పుడే ఆ దశగా ఉన్నారు తప్ప ఈ ప్రాంతంలో బాగోగులు కానీ ఈ ప్రాంత ఆలోచనలు కానీ మీకు అప్పుడే ఈ సంవత్సరాల కాలం నుంచి మీరు విడిచిపెట్టారనేది మాకు అర్థమవుతుంది. చాలా దురదృష్టకరం. రెండోది, సంతకాలు ఎవరు పెట్టారు తెలుస్తుంది. మీరు వెళ్ళండి, గ్రామాలకు వెళ్ళండి, మేము లిస్ట్ ఇస్తాం. మీకు కావాలంటే రేపు పంపించమంటే లిస్ట్ పంపిస్తాను. మీకు ఏ గ్రామం ఎంతమంది సంతకాలు పెట్టారు ఫోన్ నెంబర్లు సైతం ఇస్తాను. వెళ్ళి వాళ్ళు అడగండి, నువ్వు సంతకం పెట్టావు కదా, నువ్వు దేనికి సంతకం పెట్టావు అడగండి. ఒక ప్రతిపక్ష పార్టీగా మేము బాధ్యతగా ఒక కార్యక్రమాన్ని తీసుకుంటే మీరు దాంట్లో మాట్లాడే మాటలకు ఏమర్థం ఉంటుంది? కాబట్టి ఒక బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నవాళ్ళు, ఉన్నతమైన స్థానంలో ఉన్నవాళ్ళు మీరు ప్రభుత్వ విధానాల్ని, ఈ ప్రాంతంతో పరిస్థితుల్ని అవగాహన చేసుకొని చెప్పాలే తప్ప డబ్బు ఖరీదైపోయింది, వైద్య పెరుగుతుంది, పెరండి. గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ బాగుపేట జిల్లా ఏర్పడింది. ఎన్ని సంవత్సరాల తర్వాత మనం కట్టుకున్నాం అన్ని బిల్డింగ్లను. ఎందుకు మీ అందరికీ తెలుసు, జేఎన్టీ కాలేజ్ ఉంది. రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు జేఎన్టీ కాలేజ్ మనకి ఇచ్చారు. జేఎన్టీ కాలేజ్ పూర్తి చేసుకుని వాళ్ళు యూనివర్సిటీ చేసుకున్నాం. ఎన్నాళ్ళు పడింది జేఎన్టీ కాలేజ్ ప్రారంభోత్సవం చేసినప్పుడు అన్ని బిల్డింగ్స్ అయిపోయా. ఇవాళ జేఎన్టీ కాలేజ్ పెద్ద క్యాంపస్ అయింది. ఇవాళ గురజాల జేఎన్టీ క్యాంపస్ని యూనివర్సిటీ చేసుకున్నాం. ఎందుకు చేసుకున్నాం? యూనివర్సిటీ ఎందుకు అయింది? ఆ రోజు ప్రారంభించబడ్డాయి కదా, ఇవాళ యూనివర్సిటీ అయింది. అభివృద్ధి అనేది నిరంతరం జరుగుతూ ఉంటుంది. ప్రభుత్వ విధానం ఏంటి అనేది ఇక్కడ ముఖ్యం. మా ప్రభుత్వ విధానం విద్య కానీ వైద్యం కానీ ఎట్టి బస్సులో ప్రైవేటీకరణ చేయకూడదు, ఎట్టి బస్సులో ప్రభుత్వాలే దాన్ని నడపాలని మా విధానం. మా విధానంతో 17 మెడికల్ కళాశాలలు ప్రారంభించాం. మీ విధానం ఏంటి? ప్రైవేటేషను. మా విధానం అది కాదు. క్లారిటీగా చెప్పండి. దానికి ఎందుకు దొంగతీయడం మాట, ఇటు లేదు సీట్లు ఇస్తారు అవి ఇస్తారు అవన్నీ మాకు తెలిసి మేమే పెట్టాం కదా. సీట్లు ఇచ్చినా దాన్ని ఫైనాన్షియల్గా రిస్టోర్ అవడం కోసం, కొంత కార్పస్ ఫండ్ రిస్టోర్ అవడం కోసం బి కేటగిరీ సి కేటగిరీ సీట్లు పెట్టాం కదా. ఈ కొత్తగా మీరు చెప్పేది ఏంది విధానం? మీరు చెప్పేది ఏంది విధానం? మేమే పెట్టాం కదా రోజు. ఆ మెడికల్ కాలేజ్ ఎస్టాబ్లిష్ అవడం కోసం, ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవ్వకుండా ఉండడం కోసం బి కేటగిరీ సీ కేటగిరీ పెట్టాం కదా సీట్లు. అది కూడా ప్రభుత్వం నిర్ణయించింది కదా, ధరలో రేట్స్ ఫిక్స్ చేసి దానికి అవకాశం ఉంటే దాన్ని ఎఫర్ట్ చేసుకుంటారు. కానీ మీ కాన్సెప్ట్ ఏంటి? ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలి, అవసరం ఉన్నప్పుడు ప్రభుత్వం కూడా దాన్ని నిధులు ఇస్తూ ఉంటుంది, దాని సస్టైనబిలిటీ ఉండాలి. మీరు అది నేర్చుకోండి, ముందు తెలుసుకోండి. అసలు ప్రభుత్వ మెడికల్ కళాశాల అంటే ఏంటి, ప్రైవేట్ మెడికల్ కళాశాల అంటే ఏంటి. మీరు వెళ్ళండి మీ గీతంకి వెళ్ళి మీ గీతం మెడికల్ కళాశాలకు వెళ్ళండి. ఒక పేషెంట్ తీసుకొని మీ ఊరు నుంచి వాళ్ళు ఏం అడుగుతారో కొనుక్కోండి. మరి దాంట్లో కూడా కొంత పర్సంటేజ్ ఆఫ్ ఫ్రీ మెడిసిన్ వైద్యం చేయాలని ఉంది కదా. ఆ రోజు ఉన్న ఎంసీఏ నార్మ్స్లోనే ఉంది. మీరు చేస్తున్నారు. వాళ్ళు ఎవరిని అడగగలరా? వాళ్ళకి ఏమైనా పర్యవేక్షణ ఉందా? ఎవరైనా ఏ అధికారి వెళ్ళి నువ్వెందుకు చేయలేదని ఎవరైనా పర్యవేక్షణ? మనకు మిమ్స్ ఉంది, మిమ్స్లోకి వెళ్ళి నువ్వు ఎందుకు ఫ్రీ వైద్యం చేయవని ఎవరిని అడిగితే పర్యవేక్షణ ఉందా? ఎవడు ప్రైవేట్ వాడు చాలా మా మేము చూసుకొని మీ పని మీరు చూసుకుని అంటారు. వాళ్ళు నిర్వీర్యం చేస్తారు. ఎంత నిర్వీర్యం చేస్తారంటే రోజు వాళ్ళ పత్రికల్లో చూస్తారు, మీరు చూస్తారు. వాళ్ళ టీవీ ఛానల్, వాళ్ళ టీవీ ఛానల్లో కొన్ని ఛానల్లో మొత్తం ఆరోగ్యశ్రీని పూర్తి నిర్వీర్యం చేస్తారు. ఇవాళ ఆరోగ్యశ్రీ అంటే ఇవాళ ఎవరైనా పేషెంట్ హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి లేకుండా చేస్తారు.
ఒకప్పుడు ఎవరికైనా ఏదైనా వస్తే నా ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకెళ్తే చాలు నాకు వైద్యం జరిగిపోద్ది అనే భావన నుంచి ఇవాళ ఎక్కడ కార్పొరేట్ వైద్యం అనేది ఇవాళ మీరు పెట్టింది ఏంటి? రాజశేఖర్ రెడ్డి గారు పెట్టారు. ఉద్దేశం ఏంటి? ప్రభుత్వ వైద్యం చేయిస్తుంది, అది ఎంత ఖరీదైనా నీకు అవకాశం ఉంటే కార్పొరేట్లో కూడా చేసుకోమని హాస్పిటల్లో కూడా. ఇవాళ కొత్తగా మీరు పీపీపీ పెట్టడం ఏదో కొత్తగా విధానం తెచ్చినట్టు చెప్తారేంటి? మేము కూడా ఆ రోజు చెప్పాం. ఆ రోజు లేదా ఆరోగ్యశ్రీలో కార్పొరేట్ వైద్యం అపోలో హాస్పిటల్కి వెళ్ళొచ్చు, మెడికవర్కి వెళ్ళొచ్చు, వెళ్తున్నారు. అది ప్రైవేట్ హాస్పిటల్ కదా. కానీ ఎవరు దాన్ని డబ్బు పే చేసేది? ప్రభుత్వం. ఏమైనా తక్షణంగా ఇక్కడ ఏమైనా ఇబ్బంది వచ్చినా వాడికి ఎక్కడ వాడి ఆరోగ్యానికి ఎక్కడ ఇబ్బంది రాకూడదని ప్రభుత్వం తీసుకున్నాను. రాజశేఖర్ గారు తీసుకున్నారు. అనంత మాత్రాన ప్రభుత్వం డబ్బు హాస్పిటల్స్ చెల్లించిన మాత్రం అది ప్రైవేటేషన్ కాదే. లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.